యా సో కొంతమంది దాన్ని మైక్రో ఎస్యూవీ అంటారు, కొంతమంది దాన్ని బేబీ సఫారీ అంటారు, కొంతమంది ఇట్స్ ఏ కంప్లీట్లీ న్యూ స్పీసీ అంటారు. సో యా, వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఆల్ న్యూ టాటా పంచ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. Yeah, so the brand new Tata Punch. So దీని ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే ఇట్ సిమిలర్ టాప్ ఎండ్ కార్స్ ఆఫ్ టాటా లైక్ సఫారీ అండ్ హెరియర్. లైక్ మన డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ చూసుకున్న, ద హెడ్ లైట్స్ చూసుకున్న, ప్రొజెక్టర్ లైట్ కమ్ డిఆర్ఎల్ చూసుకున్న, లైక్ ఇట్స్ అ బిట్ ఆఫ్ సఫారీ టచ్ ఇచ్చారు మనకి, సో దట్ వీ గెట్ దట్ ఎస్యూవీ ఫీల్. దిస్ ఈస్ నాట్ అన్ ఆల్ఫా ప్లాట్ఫామ్, బట్ it's the completely SUV. It's not a completely hatchback. It's a cross between a SUV and a hatchback. Like Nexon and Altro's mid-లో ఒక సెగ్మెంట్ ఉంటే దట్ ఈస్ ద న్యూ పంచ్. ద ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసినట్టయితే ఇట్స్ 84.5 bhp ఆఫ్ పవర్ at 6000 rpm అండ్ అరౌండ్ 110 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ఆల్ట్రోజ్. సో ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ ద ఇంజన్ ఆఫ్ పంచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఆల్ట్రోజ్. From this perspective, it's completely an SUV look. That upright stance, that dual tone, it's completely an SUV look. Chala bagundi look. Like you feel it as an SUV, and yeah, it is a micro SUV for sure. Yeah, so side profile of a Punch వచ్చినట్టయితే it's a completely new design by Tata అని చెప్పుకోవచ్చు. ఇట్స్ సింపుల్ అండ్ ఎస్యూవిష్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ డోర్ ఈజ్ లైక్ ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పంచ్ ఈజ్ లైక్ we get 90-degree doors which we see in Altroz, so that మన getting in and getting out is like completely easy and hassle free. That's one of the best part, and the build quality is like awesome, and we NCAP 5-star, which is so rare at this price point. Yeah, so rare of punch వచ్చేసినట్టు it's a bit of complicated. It's so awesome. As we have seen here, it's given a rhino symbol. సో మనం రేర్ చూసుకునేటైతే ఇట్ రిజంబల్స్ ఏ రైనో, నాకైతే అలా అనిపిస్తుంది. ద ట్రయారో షేప్, లైక్ ద హోల్ కార్ ఈజ్ అరౌండ్ దట్ ట్రయారో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్స్ గుడ్, ఇట్స్ ప్లెజెంట్ అండ్ ఇట్స్ ఫైన్. దెర్ ఆర్ మోర్ ట్రయారో సిరీస్, చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఇట్స్ గుడ్. చూడగలము, నాట్ ద వర్స్ట్ అని చెప్పుకోవచ్చు. వెన్ వీ కమ్స్ టు ద బూట్, ఇట్స్ ఎ హ్యూజ్ బూట్, అండ్ కొంచెం లోలో ఇచ్చినట్టు యాజ్ సీన్, కొంచెం లోలో ఉంది ద బూట్ అన్లాక్ బటన్, అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్పేషియస్ బూట్. 366 liters has the number says, and the rear lamp is like a bit of too designed. ఎందుకో మరి ఇన్ని కంపార్ట్మెంట్స్ ఇచ్చారు, as you seen, and we get the number plate lights here. I never seen number plate lights on the boot. Here we have the boot opening boot switch. Not even asking about the power tailgates. For our Safari also there isn't any power tailgates. So koncham at least hydraulic, like they have increased the quality of the car, but the hydraulics need a push. So yeah, we need a good hydraulics. That's what a simple customer can ask.
So this is the driver's seat and the driver's view of cabin. So first of all, this is the Punch key. It's an ordinary Tata key from Punch, Altroz, Safari, Harrier, అన్నిటికీ this is the key of Tata. So we would expect something new from Tata. So yeah, మనం ఎకనామిక్స్కి వచ్చినట్టయితే ఇట్స్ వన్ ఆఫ్ ది కంఫర్టబుల్ కార్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ దిస్ ప్రైస్ పాయింట్ వీ గెట్ నైస్ టూ టోన్ డాష్. లైక్ నార్మల్ హార్డ్ ప్లాస్టిక్ ఇవ్వకుండా దే హ్యావ్ గివెన్ అస్ సమ్ ఎ బిట్ ఆఫ్ ప్యాటర్న్స్ టు ఇట్. లైక్ టాప్ వచ్చేసి వుడెన్ ప్యాటర్న్ని, డౌన్ వచ్చేసి ట్రయారో ప్యాటర్న్ అగైన్, అండ్ ఇట్స్ గుడ్. దో ఇట్ ఇస్ అ హార్డ్ ప్లాస్టిక్, మనకు ఆ ఫీల్ రాదు. ఇట్స్ ఆసమ్. ఇట్స్ నాట్ లైక్ యాజ్ ఎ సెట్ బిఫోర్, నెక్సాన్కి ఆల్ట్రోస్కి మిడిల్లో ఉంది అండ్ ఇట్స్ ఆసమ్. బాగుంది. కంఫర్ట్ ఈజ్ సూపర్ ఆసమ్. బ్యాక్ కంఫర్ట్ బాగుంది అండ్ లెగ్ కంఫర్ట్ బాగుంది. బట్ యా, ద సీట్ ఈస్ గివింగ్ అస్ ఎ బిట్ ఆఫ్ లంబర్ సపోర్ట్, బట్ there isn't any external lumbar support for this car. Like we will be setting up here. I am 6 feet for the reference. మనకి హెడ్ రూమ్ చాలా ఉంది అండ్ knee room is okay. So we will be getting the adjustable height adjustable seat for both accomplished and creative versions. Basically we have like 4 parts in this car, like pure persona, adventure persona, accomplished and the top end creative. So the infotainment system of Tata Punch క్రియేటివ్కి వచ్చినట్టయితే ఇట్స్ హార్మన్. ఇట్స్ అ గుడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వైర్డ్. సో ఇట్స్ అ సింపుల్ అండ్ స్వీట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ మ్యూజిక్ కంపార్ట్మెంట్స్. సో FM, AM, బ్లూటూత్, USB అండ్ ఐపాడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వి గెట్ మీడియా, వాల్యూమ్, రాకర్స్ లేవు మనకి ఈ సిస్టంలో, ఎక్సెప్ట్ వీ విల్ బీ హ్యావింగ్ ఆడియో కంట్రోల్స్ హియర్. ఇక్కడ కాకుండా ఇఫ్ అదర్ పార్టీ వాంట్స్ టు చేంజ్ ద సౌండ్, దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్, లైక్ ఇన్ డిస్ప్లే. ఎందుకు? వీ నీడ్ ఎ ఫిజికల్ బటన్ హియర్ ప్లీజ్. సో నెక్స్ట్ సెటప్ వచ్చేసిన, సో వీ హ్యావ్ లైక్ 4 categories హియర్. సో ఇఫ్ we switch off, turn off the infotainment system, we'll be getting timer as other cars, but here we will be getting a digital mode. So tap the power icon to resume, pair the device, and we will be getting a current trip here, efficiency, driving, safety ivanni chupistadi, and with time. This is a simple and sweet. Touch is okay, it's not the best అని చెప్పుకోవచ్చు, but it's good enough for this price point. So if we check about the speakers, it's awesome. బాగుంది. sound isn't like the best అని చెప్పుకోవచ్చు, but it does its work. So we can't expect too much from around this price point కాబట్టి it's good. We are not getting auto dimming rear view mirror. That's a bit of concern. సో మనము ఆఫ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ అస్ ది స్టీరింగ్ యాంగిల్ కూడా స్ట్రైట్గా లేకపోతే స్ట్రైట్ చేసుకోరా నాయన అని చూపిస్తుంది. దట్స్ ఎ కూల్ ఫీచర్. అండ్ మనం డ్రైవర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే వీ విల్ బీ గెటింగ్ దిస్ యాజ్ అన్ అబ్స్ట్రకల్. మనకి ఇది కొంచెం అడ్డొచ్చేస్తుంది వ్యూ నుంచి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఆసమ్. మనం కొంచెం హై పొజిషన్లో కూర్చోవడం వల్ల ఇట్స్ గుడ్. బాగుంది. కంఫర్ట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ యా, that's how a driver's view will be. So if we come to the middle part of like the below of infotainment system, we'll be getting hazard light switch, which is clicky, and 2 AS events and a plain matted dashboard. And కిందకి వచ్చేసినట్టయితే we get an aircon features, blowers, modes, auto AC ఉంది. That's a great thing. And we'll be having a good glove box, which is an air cooled glove box. That's a great thing. And a pen holder, not to mention.
ప్యాటర్న్ వచ్చేసినట్టయితే ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ సీట్ ప్యాటర్న్. బట్ ఆల్ట్రోస్కి పంచ్కి తేడా ఏంటి అంటే వీ వోంట్ బి గెటింగ్ లెదర్ సీట్స్. రేర్ ఏసీ ఈవెంట్స్ దిస్ ప్రిటీ మచ్ differentiate between Altroz and Punch. So if you talk about the driver's like control panel, it's pretty much a basic Tata infotainment system, the same Altroz, Nexon, Punch, Harrier and Safari అన్నిటికీ the same thing ఇస్తారు. So here we will be getting average mileage for the trip, power to torque ratio, distance to empty, and fuel economy, instantaneous fuel economy. And right side is a analog speedometer and left side is a torque meter, like power meter. That's a pretty much clean display and it is a good display around this age. Kapote a small thing is like we won't be getting a complete digital instrumental cluster. If you check the rear of Tata Punch, so ఇది నా కంఫర్ట్కి సెట్ అయ్యింది. ఇట్స్ నాట్ లైక్ టూ రేర్ ఆర్ టూ ఫ్రంట్, నా కంఫర్ట్కి సెట్ అయ్యింది అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. స్పేస్ ఈస్ లైక్ ఓకే. సో 6 feet పర్సన్కి ఇట్స్ ఓకే బట్ నాట్ మోర్ దాన్ 6 feet. నాకన్నా కొంచెం హైట్ ఉంటే ఇట్ మే బీ ప్రాబ్లమ్. సో లెగ్ స్పేస్ చూసుకున్నట్టయితే కూడా ఇట్స్ గుడ్ ఎనఫ్. కాకపోతే వీ వోంట్ బీ గెటింగ్ ఏ టాలర్ పర్సన్ హియరింగ్. కొంచెం ఎక్కువ టాల్ ఉంటే దే మైట్ సఫర్, బట్ రెస్ట్ ఈజ్ ఆసమ్. బాగుంది. బ్యాక్ సపోర్ట్ ఈస్ గుడ్, ఇంక్లైన్ యాంగిల్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ది కార్ ఫీల్ స్పేషియస్ అండ్ ఆసమ్. అండ్ మనకి అకంప్లీష్కి దీనికి వీ విల్ బీ గెటింగ్ ది హ్యాండ్ సపోర్ట్ విచ్ ఈస్ అ కూల్ థింగ్. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఐ డోంట్ నో వై అండ్ హౌ దే మేనేజ్ టు మేక్ అస్ దిస్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కార్, బట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ and it is great. And here if you see the door, we will be getting a pinch of white. It's a hard plastic and it is given some patterns and it looks cool. Hello. Okay. Yeah, so finally the micro SUV Tata Punch lo ఉన్నాం. So driver door open, please check. So this is the petrol engine. మనకి పంచ్లో ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు విచ్ ఇస్ లైక్ 84.5 bhp and around 110 Nm of torque ఇస్తుంది. సో యా సేమ్ ఆల్ట్రోజ్ ఇంజినే అండ్ ఆల్ట్రోజ్ రేంజ్లోనే ఉంది ఇది. ఐ డోంట్ నో వై కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు పుట్ దిస్ ఇన్ దట్ రేంజ్. కస్టమర్స్కి కన్ఫ్యూజన్ తప్ప ఏముండదు బికాజ్ ఇట్ ఈజంట్ ఎ ప్రాపర్ ఎస్యూవీ అండ్ ఇట్ ఈజంట్ ఎ ప్రాపర్ హ్యాచ్ బ్యాక్. సో డ్రైవింగ్ ఎకనామిక్స్కి వస్తే ఇట్స్ లైక్ కంఫర్టబుల్. యాజ్ అ నేమ్ సజెస్ట్ మైక్రో ఎస్యూవీ అన్నారు కాబట్టి యా ఇట్ ఫీల్స్ ఎ బిట్ ఆఫ్ ఎస్యూవీ జీన్స్ అయితే ఉంది. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ హ్యాచ్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ద డ్రైవింగ్ కండిషన్స్ లైక్ ద డ్రైవింగ్ ఫీల్ ఈస్ కంప్లీట్లీ సేమ్ యాజ్ ఆల్ట్రోజ్. సో ట్రాన్స్మిషన్, గేరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ట్రోజ్ ఎక్సెప్ట్ ఫర్ ద చాసీ. చాసీ ఈజ్ లైక్ మెక్పర్సన్ ఎస్యూవీ సస్పెన్షన్, కాకపోతే కొంచెం థింక్ లైక్ ఎ pinch ఆఫ్ ఎస్యూవీ సస్పెన్షన్ ఇచ్చారు టు గెట్ అస్ ఫీల్ ఎస్యూవీ. అండ్ సీట్స్ ఆర్ కంఫర్టబుల్, చాలా బాగుంది సీట్. లంబర్ సపోర్ట్ ఈస్ గుడ్ బట్ దెర్ ఇజంట్ ఎనీ ఎక్స్టర్నల్ లంబర్ సపోర్ట్ ఫర్ దిస్ కార్. సో యా ఇట్ ఈస్ కంఫర్టబుల్, లైక్ బెటర్ దెన్ ఆల్ట్రోజ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం లో స్టాండ్స్లో ఉంటాం ఆల్ట్రోజ్లో, బట్ whereas Punch is designed for us to sit in upper stance.
Engine is a bit of punchy, కాకపోతే it's not as punchy as we think. This car is it's 5-star rated, NCAP 5-star, which is an amazing thing. Tata is like boosting their build quality to next level. Like around 6 lakhs లో కూడా మనకి 5-star rating కార్ ఇస్తున్నారంటే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. దట్ టు ఇండియన్ ప్రోడక్ట్. సో that's a main thing to buy Punch or any Tata product. So engine is like good and torquey, but it's not the best engine అని చెప్పుకోవచ్చు. And it isn't turbo petrol, so there isn't any turbo chargers, కాబట్టి కొంచెం పవర్ తక్కువ ఉంటుంది, which is 85. ఇట్స్ ఓకే, సిటీలో అయితే మేనేజబుల్. అండ్ ఈ సెగ్మెంట్లో ఈజ్ ద ఓన్లీ కార్ విత్ మోడ్ సెలెక్టర్స్. వీ విల్ బి గెటింగ్ 2 modes, పవర్ అండ్ ఎకో. సో కంపెనీ క్లెయిమింగ్ అండ్ మన ఎగ్జిక్యూటివ్స్ సజెస్ట్ చేసేది అయితే 18+ km/L అని. సో ఇట్ ఈస్ ఓకే, లైక్ నాట్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ ఈజ్ పవర్ స్టీరింగ్, and we will be getting a Harman infotainment system, which is one of the best in the class. Yeah, so 4 models ఇచ్చారు మొత్తం పంచ్కి. ఇట్స్ లైక్ ప్యూర్ పర్సోనా, అడ్వెంచర్ పర్సోనా, accomplished and creative. These are the 4 variants in Punch, where creative is like the top end and pure persona is like the basic. It starts from like 5.9. So let's talk, it's like a glimpse about all the 4 categories. Like so pure persona చూసుకున్నట్టయితే మనకి 4-inch infotainment system తో పాటు 4 speakers and steering mounted audio ఇవ్వడం జరిగింది. That's like the basic anamata. So the second thing is వచ్చేసి adventure persona, which is second higher pack of Tata Punch అని చెప్పుకోవచ్చు. We will be getting 7-inch Harman infotainment system, which is a great thing. And 4 speakers తో పాటు 2 tweeters ఇవ్వడం జరిగింది. That's a great thing అని చెప్పుకోవచ్చు. Including Android Auto and Apple CarPlay, wired Android Auto and Apple CarPlay, and rear view camera ఇవ్వడం జరిగింది. So this is a step up of a pure persona, and this is an accomplished. It's like a 3rd higher variant and second least higher variant of Tata Punch. దీంట్లో వచ్చేసినట్టయితే మనకి 16-inch alloy diamond cut wheels ఇవ్వడం జరిగింది, DRLs ఇవ్వడం జరిగింది, LED DRLs and projector lights ఇవ్వడం జరిగింది. That's a cool thing. And we will be getting like blacked out A-pillar. This is including 7-inch Harman with 2 tweeters and 4 speakers and rear view camera. So Kalipi we will be getting these extras. When it comes to the topmost end of Tata Punch, it's creative version. దీంట్లో మనకి cruise control వస్తుంది, including all the features like rear view camera, projector lights, LED DRLs, 7-inch Harman, 4 speakers, 2 tweeters యాప్ వస్తుంది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, విచ్ హెల్ప్స్ అస్ టు నావిగేట్ GPA యూజ్ ఉంటుంది IRA యాప్తో. సో దీస్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్. యాజ్ వీ హ్యావ్ టెస్టెడ్ ఇన్ ది కార్, సో దెర్ ఇజంట్ ఎనీ లీనియర్ పికప్ ఆఫ్ ది కార్. ఇట్స్ లైక్ ఏ డల్ ఇంజన్. మనం ఎంత ఎక్సైటెడ్గా తోలలేము ఈ కార్ని. వీ హ్యావ్ 2 ride modes, which is eco and city mode. City mode is not as active as it sounds. So if you want to enjoy a linear drive and you are not as excited as a teenager wants to drive, then this is the best car అని చెప్పుకోవచ్చు. It's like a calm and relaxed engine. చాలా నీట్గా వెళ్తుంది, but we won't be getting that punch at any certain RPM. So yeah, and the top RPM is at 6000 RPM కాబట్టి we won't be getting this around any gears. సో ఇఫ్ యూ వాంట్ టు డ్రైవ్ కామ్ అండ్ ప్లెజెంట్, సిటీ కానివ్వండి, హైవే కానివ్వండి, ఇట్స్ ద బెస్ట్ కార్. సిట్టింగ్ వచ్చేసినట్టయితే ఇస్ వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ కార్. మనకి ఆల్ రోజ్ కంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. దట్స్ వేర్ ద పంచ్ గెట్స్ ది పాయింట్. దిస్ ఈజ్ వై ఇట్ కాల్డ్ ద బేబీ సఫారీ. దేర్ ద బేబీ సఫారీ ఈస్. It's exactly the same as its papa. And yeah, finally, if you talk about the
షోరూమ్ టాటా ఖమ్మం. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్. లైక్ మనం కూడా సఫారీ తీసుకున్నాం రీసెంట్గా. దే హ్యావ్ గివెన్ అస్ 15 days ఆఫ్ పీరియడ్, కానీ మనకి 1 weekలో ఇచ్చేసారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ అండ్ టెస్ట్ డ్రైవ్ ఆల్ ది టాటా కార్స్ అండ్ including the new Tata Punch, I'll be giving the contact link in the description below, executive.